నాకంటే ముందు ఈ అవమానాన్ని, నాకంటే ముందు ఈ ద్వేషాన్ని, నాకంటే ముందు ఈ పరిస్థితిని నా యేసయ్య అనుభవించాడు, నా యేసయ్య ఇది ఎదుర్కొన్నాడు, నా యేసయ్య నాకంటే ముందుగానే ఇది కలిగి ఉన్నాడు. ఇప్పుడు అదే పరిస్థితి నేను కలిగి ఉండడం ఇది నాకు పెద్ద విషయమేమీ కాదు, ఇది నాకు పెద్ద సమస్య ఏమీ కాదు, ఇది నాకు పెద్ద ఇబ్బంది ఏమీ కాదు, ఇది నాకు పెద్ద కష్టమేమీ కాదు అనే మనసు అనేది నేటి క్రైస్తవులు ఉన్న మనందరికీ కూడా ఈరోజు రావాలి. ఆమె ఖచ్చితంగా మనం ఏనికి కూడా భయపడడం కానీ, బాధపడడం కానీ, కురింగిపోవడం కానీ, నీరసించిపోవడం కానీ, తల్లకిందులైపోవడం కానీ ఎలాంటి పరిస్థితులు నేటి కాలంలో ఏ క్రైస్తవుడు కూడా ఉండకూడదు. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు, మీకు లోకంలో శ్రమ కలిగిద్ది, ఏం పర్లేదు, ఒకటే గుర్తు చేసుకోండి, మీరు ద్వేషించబడ్డారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మీకంటే ముందు నేను ద్వేషించబడ్డాను.